శ్రీరామ భక్తాగ్రేసరులు రామాభ్యుదయ కావ్యకర్త అయ్యలరాజు రామభద్ర కవిచంద్రులకు ఇదే మా సాదర స్వాగతం. తెనాలి పురవాసి, వాసికెక్కిన వికట కవి, ప్రౌఢ సరస కవితావన విహారి, పాండురంగ మహత్య గ్రంథకర్త తెనాలి రామకృష్ణ కవిశేఖరులకు ఇదే మా సవినయ స్వాగతాంజలి. సముదాత్త సరళ సారగర్భిత రామాయణ ఇతిహాస కవయత్రి శ్రీమతి మల్లమాంబ అతిథి కవయత్రికి ఇదే మా శుభకర స్వాగతం. పొరుగు రాజ్యాలలో సంచరించి అనేక పండిత కవుల సభలలో పాల్గొని మన్ననలు అందుకొని వచ్చిన ప్రగడరాజు నరసరాజు అతిథి కవ్యవర్యులకు స్వాగతం పలుకుతున్నాను. స్వారచిష మనుసంభవము అను ప్రబంధమును రచించిన ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన్న మహాకవీంద్రులకు వేదికకు సాదర స్వాగతం పలుకుతున్నాను. పారిజాతాపహరణ కావ్యకర్త నంది తిమ్మనార్యులకు సవినయ స్వాగతం పలుకుతున్నాను. పరమశివ భక్తాగ్రేసరుడు శ్రీ కాళహస్తీశ్వర శతకకర్త ధూర్జటి కవిశేఖరులకు ఇదే మా ఆహ్వానం. కళా పూర్ణోదయం, రాఘవ పాండవీయం వంటి ప్రఖ్యాత కృతులను వెలయించిన కవి శిఖామణి పింగళి సూరణ మాన్యవరులకు ఇదే మా శుభకర స్వాగతం. సాహిత్య సంగీతాలలో నిష్ణాతులు వసుచరిత్ర ప్రబంధ సుగంధాన్ని వసుంధరలో విస్తరింపజేసిన రామరాజు భూషణ్ నామధేయులైన గంధర్వ గానమూర్తి భట్టుమూర్తి మహోదయులకు మంగళకర ఆహ్వానం పలుకుతున్నాను. శ్రీ విజయనగర సామ్రాజ్య పౌరులకు ఇది సాహితీ మహోదయం, కవిత శుభోదయం, కళా సంస్కృతి నవోదయం. జయత్రయాత్ర ముగించుకొని వచ్చిన సాహితీ సమరాంగణ సార్వభౌములు శ్రీకృష్ణదేవరాయల వారు కొలువుకి వేంచేయనున్నారు. నేటి సభలో అష్టదిగ్గజ పండిత కవుల కావ్య సుధారసము గ్రోలాలని ప్రభువుల అభిలాష. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని అష్టదిగ్గజ కవివరేణులను సాదరంగా సభావేదికకు ఆహ్వానిస్తున్నాను. మూరు రాయరుగండ చండ ప్రతాప శౌర్యోద్దండ పండిత కీర్తి ప్రకాండ శ్రీ 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 కృష్ణదేవరాయలు ప్రభువులు వేంచేస్తున్నారహో. బహుపరాక్ బహుపరాక్ బహుపరాక్. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. సభను ప్రారంభించమంటారా ప్రభు? అట్లే కానివ్వండి అప్పాజీ. కృతజ్ఞుని ప్రభు. ప్రభు, నేటి మన సభకు అతిథి కవి కవయిత్రులు విచ్చేసి తమ అనుగ్రహాన్ని పొందాలనుకుంటున్నారు ప్రభు. అట్లే కానివ్వండి. ప్రగడరాజు నరసరాజ కవి, మీ స్వీయ పరిచయం తెలియజేస్తారా? విజయనగర సామ్రాధీసులు శ్రీకృష్ణదేవరాయల వారికి ప్రణామములు. నేను కళింగ దేశ వాసుడను. విజయనగరమునందు కవీశ్వరులకు విజయనగరమునందు కవీశ్వరులకు గొప్ప పేరున్నదని జనుల్ చెప్పుచున్నా. వారి పాండిత్యమును నే సవాలు చేసి వారి నోడింపని చటికి వచ్చినాడా. పండితులు కవుల్ సరసులెవ్వారలైన వాదనల నన్నే ఓడించు వారికి ఏరు వందనములు చేసేదా. పండితులిట ఓడిలేని విజయము గైకొండు నిజము విజయ పత్రిక దయచేయ వేడుకొందు. విజయ పత్రిక దయచేయ వేడుకొందు. ఇది అతి విశ్వాసమా లేక ఆత్మవిశ్వాసమా అతిథి కవివర్య? రామకృష్ణ కవి, వీరి సవాలును మీరే స్వీకరించాలి.
అట్లే మంత్రివర్య. నర్సకవి పద్యం చెబుతాను, రాయండి. పూవట బాబా. ఏది మరొకసారి చెప్పరు? అలాగా, సరే మరి. పూవట బాబా. అదేంటి రాయకుండా నించున్నారేమిటి? ముచ్చటగా మూడోసారి చెబుతాను, రాయండి. పూవట బాబా తలపై పువ్వట జాబిల్లి వల్వ పువ్వట చేదే పువ్వట చూడగా కల్ల నరయంగినట్టి అరుణకు జే. అదేంటి పద్యం రాయకుండా నించున్నారేమిటి? అంటే అంటే ఈ రోజు నా గంటానికి ఏదో అయినట్లుగా ఉంది. పద్యం చెప్పండి, భావం చెబుతాను. అలాగే మరి, ఈ పద్యానికి భావం చెప్పండి చూద్దాం. మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోక తోక మేక మేక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక. ఈ పద్యానికి అర్థం చెప్పండి చూద్దాం. శభాష్ రామకృష్ణ కవి. కృతజ్ఞుని ప్రభు. కవివరేణ్యుల శాంతి మంత్రంతో సభను ముగిద్దామా ప్రభు? అట్లే కానివ్వండి. అష్టదిగ్గజ కవులారా, శాంతి మంత్రం పలకండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.